గైస్ మా మమ్మీ నన్ను కొట్టింది గాయ. ఏమైంది? ఏం తాడు ఇదా? అవో అయ్యి అయ్య మొత్తం మళ్ళా దుబ్బ దుబ్బ అయితే డాడీ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. నన్ను ఎక్కువ మొత్తం పట్టుకున్నాను గైస్ నైట్ మొత్తం. ఏం చెప్తున్నా? ఏం లొల్లి ఇప్పుడు మీది? గైస్ నా మిక్సర్లో మస్తు పట్టుకున్నాయి గైస్, మస్తు గైన్యాలు వస్తున్నాయి నాకు. ఇదంతా ఎట్లా మా మీద ఎట్లా తక్కువ అవుతుంది మరి? గోళీలు ఉండే ఈ మిడిసుల్లాగా గోళీలు ఉంటాయా? అన్ని సోవిస్తావు నా ఇది అన్ని మాటలే సోవిస్తా. అరే పట్టుకున్నోడికి ఏం టాబ్లెట్ ఉంటాయి? ఇక పట్టుకున్నాను నాకు ఇప్పుడు అంటా చూడు మమ్మీ ఇట్లా మరి నువ్వే అంటావు కదా అట్లా. ఏ ఆగుంది ఎప్పుడు ఒకటి రామాలి మీ ఎందుకైతే నాకు ఇట్లా ఇట్లా అనత్తలేదు, ఇట్లా అనత్తలేదు. మమ్మీ మరి టాబ్లెట్లు అన్ను టాబ్లెట్ ఎందుకు? చల్ టాబ్లెట్ అంతే ఏమదు. కరెక్ట్ నిజంగా ఏదో ఒకటి ఇస్తారే వీటుకుంటే కారకపోతుంది మమ్మీకి. అది ఒకటి తక్కువైంది, అది కూర్చుంటే గీరుతుంది, అది గీరు ఉరుకుతుంది. అది దాని టూలు గుర్రన్నది 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 గిర్రన్నది గుర్రన్న గుర్రంటది గుర్ర అంటలేదు అంటదే గుర్రన్నది. టైగర్ ఏ పాపం దానేమని ఇమ్మంటారే మీరు పొద్దుల టైగర్ బొండాలు గీరే ఒకసారి గీరు మన రారు అట్లా గీరు ఒకసారి గీరదు అట్లా. ఏ టైగర్ ఒకసారి గీరే అంటున్నది గుర్ర అంటున్నది. ఏ పోనే దాన్ని ఏం గెలుకుతున్నావు పాప, దాన్ని ఏం గెలుకుతున్నావే టైగర్? అది ఇస్తుంది ఏమే కూర దారికి ఎట్లా మొన్నటి ఉంటుంది కదా. ఇంకేమన్నా చెప్పియా? లేదు, ఆ సమోసా షీట్స్ ఎట్లా ఖరాబ్ అవుతాయి కదా, సో అవి వేసుకుందాం. సమోసాలు చేద్దాం మళ్ళీ, మినీ సమోసాలు ఇవ్వాలా ఎయిర్ ఫ్రైర్లు చేద్దాం. కానీ నాకు మిడిసులు పట్టుకున్నాయి, మీరే వేయాలా. నేను అవి చెప్తా ఎట్లా వేసుడు గైస్. నాకు మిడిసులు పట్టుకున్నాయి గైస్, జస్ట్ చెప్తా అలాగ అంతే. టైగర్ బొండల్ అట్లా ఆగం చేయొద్దురా టైగర్, నిజం చెప్తున్నాను. అదేం ఆగం పొద్దున్న నుంచి నువ్వు సిస్టమేటిక్ పిల్లి కదా. నేను అంటున్నా నాదంతే, అది అగీరుతుంది. అది ఇప్పుడు అది అగీరుతుంది, అది ఆనే కూర్చుంటుంది, అది నవ్వుతుంది. ఏం నాకు అది గైస్. మా అమ్మ అయితే నాకు మసాజ్ చేస్తుంది గైస్, ఇది పోతుంది గీడ మమ్మీ. మమ్మీ లెక్కనే సౌండ్ చేస్తున్నాను నేను దాడి. మమ్మీకి పట్టిన అనుకో అంటే బాధగా నాకు పట్టుకున్నాను నైట్. అబ్బాయి విడుసు ఏమో కాదు, నాకు ఏమైంది ఏమో అసలు నాకు అర్థం. ఇది ఎట్లా అవుతుంది అసలు? నిద్రలే అవుతుంది ఇది, నిద్రలే ఓడు కూడా నిద్రలే పోతుంది ఇది మంచిగా. అబ్బా అబ్బా ఇట్లా అంటే ఇంత టింగర్ నొత్తున్నది తెలుసా. అబ్బా నువ్వేంటి డ్యూటీ గడ్డని తీసుకుంటావా? ఆ ట్రిమ్మర్ కదా ఎట్లున్నదా నీకు? అది ఆ ట్రిమ్మర్ పడుతున్నావు నువ్వు. ఏడ కొన్నావు ఆ ట్రిమ్మర్?
కిరాకున్నది. కటింగ్ షాప్లో కూడా అసలు ఉంటాయి. నువ్వు నెత్తినే పడుతున్నావు మమ్మీ గీడంటే గీడ గీడ. అబ్బా రిలాక్స్ అనిపిస్తున్నది గైస్ మా మమ్మీ ఇట్లా పడితే. కటింగ్ షాప్లో ఉండేటి మరి అది డాడీ అలా కర్రీ వండుతాడట. మరి బుర్జీ అట. అండా బుర్జీ తెలుసు. ఏమంటారు దాన్ని ఎట్లా చేస్తారు మరి? అంతేనా? ఎంతనట ఈజీ మరి చేసేస్తారు డాడీ కదా. గైస్ డాడీ ఎందుకో పిలిచిండు అర్జెంట్. ఏమైంది? ఏం తాడు ఇదా? అవో అయ్యి అయ్య మొత్తం మళ్ళా దుబ్బ అయితే డాడీ కట్టదాం నిజరు. ఏడున్నది ఎడ్జు మొత్తం ఇట్లా అయిపోయింది. దీని ఏడున్నది? అయ్యయ్యో ఇది కట్ట పడుతుంది. అవి ఇట్లా లేస్తాయి డాడీ. ఇట్లా కట్టే. అబ్బా నా చేతి వండుతున్నది ఇట్లా. ఇది కట్ట ఒకసారి గైస్. ఏంది గైస్ ఇది? ఇది కట్ట ఇట్లా అంటే లేస్తున్నది, మళ్ళీ ఇట్లా అంటే పోతున్నది. ఇది కట్టే డాడీగో. నేను ఇది వీడియో ఆఫ్ చేసి కట్టేస్తా గైస్. ఇప్పుడు పాపం ఎంత ఎండుతున్నావే డాడీ. నాకు ఈ మిడిసుల్లో ఒకటి మస్తు డేంజర్ వస్తుంది. ఇట్లా అనలేదు, మస్తు డేంజర్ వస్తున్నది. ఇది కడతా గైస్ ఇప్పుడు నేను. గైస్ అయిపోయింది గైస్ కట్టేసిన. ఇగో ఇది పడ్డది మొత్తం దుబ్బ అయినట్టున్నది కొంచెం డాడీ. క్లిప్పులేవి గవేసి పెట్టిందట గైస్. నువ్వు క్లిప్పులన్నీ పెట్టినావు. దర్వాజాకి 2 కాదు క్లిప్పులన్నీ కానీ నా క్లిప్పులు ఉన్నాయి. ఇంకా గిన్నె ఉన్నాయి. నేను విండిస్తా మట్లు. నేను ఇట్లానే గిన్నెలోకి వెళ్ళి తీసుకునేనా? సరే గైస్ మమ్మీ నన్ను కొట్టింది గాయస్. ఎందుకు కొడుతుంది మమ్మీ? ఉల్లిగడ్డ ఏం కొట్టలే గైస్, జస్ట్ కిడింగ్ అంతే. ఇప్పటిదాకా ఉల్లిగడ్డలు పోసినాం మేము. ఇక డాడీ ఏమో ఎగ్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నా మమ్మీ? నేను సమోసా చేస్తున్నా గైస్. అందుకే ఇంత ఏడుపు వస్తున్నది నాకు. ఈ ఉల్లిగడ్డ ఎందుకు ఏడిపిస్తుంది మమ్మ అసలు నాకు అర్థం కాదు. ఉల్లిగడ్డ లోపల ఏముంటుంది అంతా ఏడిపియానికి? ఇప్పుడు నువ్వు డాడీని ఎట్లా ఏడిపిస్తావు, ఉల్లిగడ్డ నన్ను అట్లా ఏడిపించింది. బట్టలు పిండి అబ్బా గైస్ తీరా నేనంత కుకింగ్ చేసినాక కష్టం గైస్. ఎందుకంటే రోజు లైక్ అంతే కుకింగ్ చూపించి బోర్ వస్తుంది కదా మీకు కూడా. సో సీదా అవి ఇవాళైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో వేస్తున్నా అవి సమోసాలు. సో చూద్దాం గైస్ ఎట్లయితే. గైస్ చూడండి మనమైతే మొత్తం ఫోల్డ్ చేసినాం. ఇట్లయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు. సో ఎయిర్ ఫ్రైర్ అయితే ప్రీ హీట్ చేసిన గైస్. 200 degrees పెట్టి ఒక 3 minutes పెట్టిన. సో ఈ ప్రీ హీట్ కాగానే మనం మొత్తం ఆయిల్ కొంచెం ఇట్లా స్ప్రే చేసి ఇవి పెట్టేసి దీని మీద ఇంకోసారి ఆయిల్ స్ప్రే చేసి 175 for 15 minutes అట. సో పెట్టేద్దాం గైస్. యూట్యూబ్లో చూసిన. సో పెడదాం ఎట్లా వస్తుంది చూద్దాం గైస్. ఇవ్వాలన్న డాడీ అయితే ఇక ఎక్కర చేస్తున్నాడు. ఇక అయ్ దీన్ని ఏమంటారు? అండా ఏమంటారు దీన్ని? బాయిల్ బుర్జీ. నెక్స్ట్ గుడ్ వస్తుంది మంచి గైస్. 160కి అయితే 10 minutes అయితే పెట్టినా. సో చూద్దాం గైస్ ఇది ఎట్లా అవుతుందో. గైస్ మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి గైస్. చూడండి ఏమైంది? చేయంటాడు తానం. డాడీ స్నానం చేయడట గైస్. మమ్మీ అజ్జా అజ్జా చూడండి గైస్ ఎంత క్రేజీ అయినాయో. ఏమి అరే అరే అంటున్నావు? వచ్చి చూడొకసారి, ఈడ చూడొకసారి. నోటికి నీళ్ళు వస్తాయి మమ్మీ. నీకు అంత కిరాక్ చేసిన నేను. మెల్లగా కాలుతాయి గైస్. ఇప్పుడు అయితే అవన్నీ తీద్దాం గైస్. తీద్దాం ఇవన్నీ తీ మమ్మీ. అట్లా తీయద్దు. నేను తీస్తాగు చేతం ఏం కాదు. నేను తీస్తాగు ఏదన్నా గిన్నె అవన్నీ పెట్ట నీకు. ఒక నిమిషం ఏ గిన్నె తీసుకుందాం దీంట్లో పెడదాం గైస్. ఫస్ట్ ఎగ్ కూడా వేసి ఇవి ఇట్లా ముట్టాయి. ఇవి గరం ఉండే కదా ఇవి అంటాయి. ఇగో ఇది ఎగ్ ఇవి 2
ఆగా ఇవి ఎగ్గి ఏమేమి పాపడాలు లెక్క గట్టిగా ఉన్నాయి. చలో డాడీ చలో అవాడ పెట్టాయి గైస్. ఇదైతే ఆఫ్ చేసిన, గ్యాస్ ఆఫ్ చేద్దాం, మళ్ళీ కొంచెం మైనగా తీసుకుపోదాం అది. చలో మమ్మీ తిందాం మమ్మీ, టేస్ట్ ఎట్లా అయినాయో. చలో గైస్ ఇవి తిందాం ఎట్లా అయినాయో. గైస్ ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నారు మమ్మీ డాడీ. ఎట్లా అయినాయి? పచ్చి అయినాయా? అగో ఏం రియాక్షన్ లేవు, మంచి మంచిగానే. ఉల్లిగడ్డ రకాలనే నేను తింటా గైస్. ఇప్పుడు నేను తింటా ఒకసారి. మంచిగా ఈ ఉల్లిగడ్డలు అన్నావు కదా ఉడికినాయి డాడీ. ఏమైంది? గాస్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. గైస్ ఇప్పుడు ఎగ్ పఫ్, ఇది ఎగ్ పఫ్ అన్నాను, ఏ పఫ్ అన్నాను నేను రెండే చేసింది. తినొకసారి. కరెక్ట్ దానికి తురకాయ అంటున్నది మమ్మీ. ఉరుకున్నది గైస్, తురక అంటుంది కానీ కానీ పాపడాలు లెక్క ఉన్నాయి బయట లేరు. మంచిగా ఎగ్ పఫ్ మమ్మీ. దీంట్లోకి కొంచెం మెరుసుకో, దాంట్లోకి వెళ్ళేనా కొంచెం మెరిసి ఆట. అయ్యో అయ్యే ఎగ్గు ఎగ్గు కావాలమ్మా, ఎగ్గు ఎగ్గి ఎగ్గి ఎగ్గు కావాలా. పాపడా ఇస్తున్నాడు డాడీ దానిపైన. ఎక్క అయ్యారు గైస్, ఎక్క ఎత్తున్నాయి కదా మమ్మీ. నేను ఇంకోటి ఎత్తుండే మరి. సరే ఇద్ది మమ్మీ, ఇద్ది నీకు ఎగ్గు పెట్టే, ఎగ్గు పెట్టే, ఎగ్గు రాడు ఎగ్గియవు. ఎట్లయింది ఎగ్గ? ఎట్లా పెట్టవుడా ఎగ్గు పాపం. ఏది తింటది ఏ తిను మమ్మీ, ఏం తిను అంతా. ఏటో ఒకసారి ఏమైతుంది ఏం అట గైస్ మమ్మీ. రావు ఇరుసుకున్నది. టేస్ట్ ఏ మమ్మీ జల్దీ పెట్టకుండేమో ఇట్లా ఇట్లా అంటున్నది. సుక్క సుక్క అంటున్నది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా ఎగ్ ఎట్లయిందో ఏమో. ఎగ్ మంచిగా గైస్. ఎగ్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయింది గైస్, క్రేజీ అండి గైస్. చూడండి గైస్ మా మమ్మీ ఏం చేస్తున్నారు. టైగర్ కొండలు నన్ను ఎప్పుడు నెట్టుకున్నాయి అట్లా చిన్నప్పుడు కూర్చోడు ఎట్లా ఇస్తున్నాయి. మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ ఇగో మా మమ్మీ అదే కుక్కుంటే గొర్రె గొర్రె అంటుండే. పిల్లి కంటు పిల్లది ఇది గైస్. ఇప్పటికే నేను తమిళ ఎడిటింగ్ వేసుకున్నా. సో ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ వేసుకుంటా. సో ఇప్పుడైతే ఇది ఎండ్ చేసినాక వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఈ రోజు బ్లాగ్ ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గాయస్.